హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ హర్ష. అయితే ఈరోజు వచ్చి వీడియో చేసేది ఏంటంటే, నిన్న పెద్ద బతుకమ్మ కదా, అది దాని అంతా కలిపి ఎట్లా చేసిరో మా ఊరు అందరూ ఎట్లా చేసిరో మీకు వీడియోలో పెడుతున్నా చూడరి. అయితే ఇక మా దోస్తులు మొత్తం తమాషా చేసారు నేను కూడా. సరే చూడు, మొత్తం వీడియో చేసి ఎంజాయ్ అయ్యేది. సరే ఉంటాం అలా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వచ్చేసి మా ఊర్లో పెద్ద బతుకమ్మ గైస్. అయితే ఇక ప్రతి ఇంటి నుంచి ఇట్లా ఒక పెద్ద బతుకమ్మ అనేది వస్తుంది. అది పేపర్దైనా సరే, పువ్వు అయినా సరే. ఇంకా అందరినీ గల్లీ గల్లీ చెప్పున బ్యాండ్ తీసుకొని వచ్చి ఎదుర్కొంటూ తీసుకొని వెళ్తారు. ఇంకా చూసారు కదా, మన పూర్వ అయితే ఆయన అనుకుని చెప్తారు. ఇక నెక్స్ట్ ఊరు మధ్యలో పెడతారు. ఫస్ట్ ఊరు మధ్యలో పెట్టి ఆడతారు గైస్. చూస్తారు కదా మీరు, ఇదే విజువల్ అదే. ఇక అందరూ పెద్ద మనుషులు అయితే అందరూ వెనకాల ఉంటారు ఎత్తుకోవాలి కాబట్టి. ఇక నేను వ్యూ ఇంకా కొంచెం మంచిగా కనబడాలని చెప్పేసి మా ఊర్లో ఉండే ఒక ట్యాంక్ మీదకి అయితే ఎక్కిన గైస్, వాటర్ ట్యాంక్. ఇక ట్యాంక్ మీదకి ఎక్కేసి ఇంకా చూపిస్తున్నా మీకు. ఇంకో ఇదంతా మా ఊరే గైస్, చూడురి. ఇంకా నెక్స్ట్ ఆ ఊరు మధ్యలో నుంచి ఇక్కడ ఒక పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది గైస్. ఆడ మొత్తం క్లీన్ చేయించినాము ఇక వీళ్ళ కోసం అని చెప్పేసి ఆడుకుంటారని. ఇక అక్కడ కొద్దిసేపు పెట్టేసుకొని ఇక అక్కడ కొన్ని పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. చూస్తారు కదా ఎన్ని బతుకమ్మలు వస్తున్నాయో. చాలా అంటే చాలా ఉంటాయి గైస్ ఆ బతుకమ్మలు. మొత్తం రకరకాల పూలతో పేర్చినవి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడిన పేపర్వి అన్నీ వస్తుంటే ఆ విజువల్ చూడండి గైస్ ఎట్లుందో. వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీనరీతో, ఇక్కడ ముంగట అన్ని కలర్ఫుల్గా మనోళ్ళు రెడీ అవ్వడు దానికి. ఏముంది గైస్ మొత్తం ఈ విజువల్ అయితే. కానీ ఆ వైబే వేరు గైస్. నేను చెప్పినా కదా, పెద్దమ్మ తల్లి గుడి కాడ క్లీన్ చేయించారు మా ఊరు వాళ్ళందరూ కలిసి. ఇట్లా కొంచెం లైట్ కూడా పెట్టారు అని. అయితే అదే మీకు గుడి అయితే కనిపిస్తలేదు కానీ అదంతా అదే క్లీన్ చేసింది. దానికి ఇటు రైట్ సైడ్ అనేది గుడిలా ఉంటుంది. కొంచెం మీకు ఆ గోపురం అనేది కనిపిస్తుంది. సన్సెట్ అయిపోతా ఉంది. మేము ట్యాంక్ మీదకి ఎక్కి తీస్తున్నాం. ఇదంతా మా ఊరిది. చూస్తారు కదా ఎట్లుందో మరి. ఇదంతా ట్యాంక్. ఇక ఇది వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి తీస్తున్నాం. ఇదంతా మా ఊరు. ఇంకా ఇప్పుడు చూడండి గైస్, మీకు పెద్దమ్మ తల్లి గుడి అయితే కనిపిస్తుంది కదా, అదే. ఇక మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక సైడ్ నిల్చున్నారు. ఇంకా వీళ్ళందరూ అయితే బతుకమ్మని ఎత్తుకునేటోళ్ళు. ఇక కొంచెం బరువు ఉంటాయి కదా, సో ఇక వాళ్ళే మ్యాక్స్ ఎత్తుకునే వాళ్ళైతే. చిన్న బతుకమ్మని అయితే ఇక వాళ్ళు ఆడవాళ్ళు ఎత్తుకుంటారు. ఇక ఒక పెద్ద మనిషి అయితే అందులో వాడుతుంటే ఇక అందరూ ఆడుతుంటారు. చూస్తారు కదా మీకు, ఆడ మస్తుండే. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది నాకు క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ అక్కడైతే బాగుంది. ఇదే అండి మా పెద్దమ్మ తల్లి గుడి. ఇంకా వర్క్ నడుస్తుందండి. వర్క్ అయిపోయాక చూస్తే మాత్రం ఏముంటుంది. ఇక టైం అవుతుంది కదా అని చెప్పేసి లేపారు. ఎందుకంటే ఇప్పుడు లేట్ అయినా కొద్ది చీకటి అయితే ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఇంకా అట్లా అని చెప్పేసి ఇక మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చెరువు కాడికి అయితే ఇక బయలుదేరుతున్నాం. వాళ్ళకన్నా ముందే మేము పోయి ఇక ఆడ వెయిట్ చేస్తే కొంచెం బాగుంటుందని. ఇదే గైస్ మా చెరువు పోయే రూట్ అయితే. చూస్తారు కదా, ఇక అందరం కలిసి వెళ్తా ఉన్నాం. మేము పక్క పంట వెళ్తున్నాం. ఇక వస్తున్నారు చూడు అందరు వెనకాల. ఆ సన్సెట్కి బతుకమ్మల విజువల్కి అయితే వస్తుంది. ఇక చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. మరి ఇక చీకటి అవుతా ఉంది. చీకటి అయినా కొద్దిగా అసలుకి కొంచెం వీడియోలో కూడా అసలు ఏం కనిపించదు. ఇంకా అందరూ జల్దీ అయితే అయిపోతుంది అని చెప్పేసి వేస్తూ ఉన్నారు.
ఇక స్టార్ట్ అయ్యి గైస్ చూడుర్రి, ప్రసాదాలు పంచుతూనే ఉన్నారు. అసలు ఎవరి ముఖాలు ఎవరికి కనబడుతున్నాయో లేదో కూడా తెలియదు. ఇక లైట్లు వేసుకొని మరీ పంచుతా ఉన్నారు ప్రసాదాలు అయితే. ఓ ఈ నుంచి 6 వరకు ఉన్నారు గైస్. మొత్తం ప్రసాదాలు పంచుకుంటూనే ఉంటారు. ఇంకా ఒక్కరు చూసి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆన్ చేసిర్రు లైట్. అప్పుడైతే ఇక ముఖాలు జర కనబడుతున్నాయి ఆ చీకట్లను అయితే. మొత్తం కనబడ్డాగిన ఆ కళ్ళు మెరుస్తున్నాయి మొత్తం అందరివి చమక్ చమకమంటూ. ఇక అయిపోయింది, బతుకమ్మ కూడా వదిలేసేసారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి. వీడియో మొత్తం చూడరి, లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు. తర్వాత ఏం చేయాలరా?